ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూలై 10, 11, 12 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారికి కొంతకాలంగా శనిగ్రహం చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడని చెప్పాలి. శని స్వయంగా కుంభరాశికి అధిపతి అయినప్పటికీ ఆయన సంచారం వల్ల కలిగే ప్రభావాలు ఒక్కోసారి కఠినంగా అనిపిస్తాయి. చాలామంది కుంభరాశి వారు గత కొంతకాలంగా ఆర్థికపరమైన ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. చేతిలో డబ్బు ఉన్నా అనుకోని ఖర్చులు వచ్చి పడటం, పొదుపు చేసిన సొమ్ము కరిగిపోవటం వంటి పరిస్థితులు చాలామందికి కనిపించాయి. ఇది శని ఇచ్చే సహజ పరీక్ష అయినప్పటికీ అనుభవించే వారికి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో కూడా కుంభరాశి వారు కొంత ఇబ్బందిని చవిచూశారు. ఇంట్లో పెద్దల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, చిన్న చిన్న విషయాలకే వాదోపవాదాలు జరగడం వంటివి ఈ కాలంలో ఎక్కువ కనిపించాయి. మనసులో ఎంత ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా ఇంటి వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా మారడం చాలామంది అనుభవించి ఉంటారు. మాట్లాడే తీరులో కూడా కొంచెం కటువుదనం వచ్చి దగ్గరి వారితో సంబంధాలు కొంచెం దూరమయ్యే సందర్భాలు ఉన్నాయి. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో కుంభరాశి వారిలో చాలామంది నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొంటున్నారు. ఎవరిని నమ్మి సహాయం చేశారో, ఎవరి కోసం తమ శక్తిని మించి కష్టపడ్డారో అలాంటి వ్యక్తుల నుండే మోసం జరిగిన సందర్భాలు కనిపిస్తాయి. వ్యాపార భాగస్వాములు మాట తప్పడం, స్నేహితులు అనుకున్నవారు వెన్నుపోటు పొడవడం, డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వంటి అనుభవాలు శని ప్రభావం వల్ల ఎక్కువగా జరిగాయి. ఇది శని ఇచ్చే ఒక ముఖ్యమైన పాఠం. ఎవరిని ఎంతవరకు నమ్మాలో గీత గీసుకోవడం నేర్పిస్తుంది. ఉద్యోగ వృత్తిపరమైన విషయాల్లో కూడా ఆలస్యాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. చేసిన కృషికి తగిన గుర్తింపు రాకపోవడం, ప్రమోషన్లు వాయిదా పడడం, కొత్త అవకాశాలు అందినట్టే అంది చేజారిపోవడం వంటి అనుభవాలు కుంభరాశి వారిలో చాలామంది చవిచూశారు. అయితే ఇది కేవలం ఆలస్యమే తప్ప పూర్తిగా నష్టం కాదని అర్థం చేసుకోవాలి. శని ఎప్పుడూ న్యాయమైన ఫలితాన్నే ఇస్తాడు, కానీ దానికి తగిన సమయం, తపన అవసరం. ఆరోగ్యపరంగా చూస్తే కీళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటివి కుంభరాశి వారిని కొంతమేరకు ఇబ్బంది పెట్టాయి. ఒంటరితనం అనిపించే భావన, ఏం చేసినా ఫలితం రాకపోవడం అనే నిరాశ కొందరిలో కనిపించింది. కానీ ఈ కష్టకాలం అంతా శని ఇచ్చే క్రమశిక్షణ, పరిపక్వత కోసమే అని గుర్తుంచుకోవాలి. ఓర్పుతో నిజాయితీగా ముందుకు కొనసాగడానికి శని చివరికి తప్పకుండా మంచి ఫలితాన్నే అందిస్తాడు. కుంభరాశి వారికి కుజుడు 4వ సుఖస్థానంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం గృహం, వాహనం, తల్లి ఆరోగ్యానికి సంబంధించినది. కుజుడు ఇక్కడ ఉండడం వల్ల ఇంటి విషయాల్లో కొంచెం ఉద్రిక్తకు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవకాశం ఉంది. గృహ నిర్మాణం, రిపేర్లు వంటి పనుల్లో ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించడం మంచిది. లేకపోతే చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. రవి, బుధులు ఇద్దరూ కలిసి 5వ పుత్ర స్థానంలో మిథున రాశిలో సంచరిస్తున్నారు. దీనివల్ల బుధాత్య యోగం ఏర్పడింది. ఈ స్థానం విద్య, సంతానం, సృజనాత్మకతకు సంబంధించినది. బుధుడు ప్రస్తుతం వక్రగతిలో ఉన్నప్పటికీ ఈ యోగం వల్ల మీ బుద్ధి కుశలత, ఆలోచన శక్తి పెరుగుతాయి. పిల్లల చదువు, పరీక్షలు, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొంత ఆలోచనలు, రచనలు, సృజనాత్మక ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది అనుకూల సమయం. అయితే బుధుడు వక్రంగా ఉన్నందున ముఖ్యమైన నిర్ణయాలు, పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. గురువు 6వ స్థానంలో కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం శత్రువులు, అప్పులు, ఆరోగ్యానికి సంబంధించినవి. గురువు ఇక్కడ ఉండడం వల్ల శత్రువులైన పోటీదారులపై పైచేయి సాధించే అవకాశం ఉంది. అప్పులు తీర్చడంలో
సానుకూల పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మొత్తానికి రక్షణ లభిస్తుంది. అయితే నిర్లక్ష్యం చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో పోటీతత్వాన్ని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. శుక్రుడు కేతువు ఇద్దరూ కలిసి 7వ కలత్ర స్థానంలో సింహరాశిలో మాఘ నక్షత్రంలో సంచరిస్తున్నారు. ఈ స్థానం వివాహం, భాగస్వామ్యులు, వ్యాపార ఒప్పందాలకు సంబంధించినది. శుక్రకేతు కలయిక వల్ల భాగస్వామి సంబంధాల్లో ఒక రకమైన అనిశ్చిత దూరం ఏర్పడే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అపార్థాలు రావడం జాగ్రత్తగా వహించాలి. వ్యాపార భాగస్వాములు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆసక్తి కూడా ఈ కాలంలో పెరగవచ్చు. ఇక జూలై 10వ తేదీన కుంభరాశి వారికి చంద్రుడు సాయంత్రం వరకు మేషంలో ఉండి 6 గంటల 44 నిమిషాలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభం మీ నుండి 4వ స్థానం అంటే సుఖస్థానం. ఇది గృహం, వాహనం, తల్లి ఆరోగ్యం, మానసిక ప్రశాంతకు సంబంధించిన స్థానం. సాయంత్రం చంద్రుడు ఈ స్థానంలోకి రావడంతో మీ మనసులో ఒక రకమైన స్థిరత్వం, నెమ్మది కలుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెట్టడానికి, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా గడపడానికి ఇది మంచి సమయం. శుక్రవారం కావడం వల్ల శుక్రగ్రహ ప్రభావంతో ఇంటిని అలంకరించడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వంటివి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. జూలై 11వ తేదీన చంద్రుడు వృషభ రాశిలో తన స్వక్షేత్రమైన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు తనకు అత్యంత ఇష్టమైన నక్షత్రంలో ఉండడం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మానసికంగా చాలా ప్రశాంతంగా, సంతోషం కలుగుతుంది. సుఖస్థానంలో బలమైన చంద్రుడు ఉండడం వల్ల కుటుంబ జీవితంలో ఆనందకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన ఏదైనా శుభకార్యం, గృహప్రవేశం, కొత్త వాహనం కొనుగోలు వంటి పనులు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే శనివారం కావడం వల్ల కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆహారం, రుచికరమైన పదార్థాల పట్ల మీకు ఆసక్తి పెరగవచ్చు. జూలై 12వ తేదీన ఉదయం చంద్రుడు మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశించి రాత్రి 7 గంటల 5 నిమిషాలకు మిథున రాశిలోకి మారుతాడు. మిథునం మీ నుండి 5వ స్థానం అంటే పుత్రస్థానం, విద్య, బుద్ధి, సృజనాత్మకతకు సంబంధించిన స్థానం. రాత్రి వేళ చంద్రుడు మీ స్థానంలోనికి రావడం వల్ల కొత్త ఆలోచనలు మనసులో మొదలవచ్చు. పిల్లల విషయం, చదువుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి తరుణం. సృజనాత్మక పనుల్లో, రచనల్లో, కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో ఆసక్తి పెరుగుతుంది. ఆదివారం కావడంతో కుటుంబంతో గడిపే సమయం మరింత ఆనందదాయకంగా అనిపిస్తుంది. ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.